జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో, మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం జరుగుతుంది. అలాగే మరి గురువులతో సజ్జన సాంగత్యం 1 గంట, 6 గంటల నుంచి 7 గంటల వరకు సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి వెళ్ళి మరి పత్రి సార్ మనకి అందించిన 18 ఆదర్శ సూత్రాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ మనకి ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని అందరికీ అందించడం జరుగుతుందండి. మరి ఆ 3 రోజుల వర్క్షాప్ లో కూడా రోజుకి 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి ఆ 3 రోజుల వర్క్షాప్ ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే రాజమండ్రిలో మనకి 2 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర ధ్యాన జ్ఞాన యాగం జరుగుతుందండి. మరి మనకి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సారు ఆశీస్సులతో ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ చక్కగా ఈ యజ్ఞం జరుగుతుందండి. మరి అందరూ పాల్గొవలసిందిగా కోరుకుంటున్నామండి. మరి క్రితం మొన్న యాగంలో కూడా మన శివప్రసాద్ గారు పత్రిసారి ఎలా అయితే మనకు కూడా ఉండి ముందుకు నడిపిస్తున్నారో అలా 7 రోజులు కూడా మన దగ్గరే మన స్టేజ్ మీద ఉండి ఆ ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిపించారండి. స్వాగతం సుస్వాగతం సార్. మీ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం సార్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. అందరికీ నమస్కారం. రండి. మేడం చెప్పినట్టు మీరందరూ వీడియోలు ఆన్ చేసుకుంటే అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. అంటే మనం గురువు గారి దగ్గర నుంచి మనం ముఖతః తీసుకున్న జ్ఞానం మనకి పర్ఫెక్ట్ గా చక్కగా మనకి లోనికి వెళ్ళిపోతుందండి. అందరం కూడా చక్కగా ఆయన చూస్తూ ఆయన యొక్క జ్ఞానాన్ని స్వీకరిద్దామండి. బ్రహ్మ జ్ఞానాన్ని స్వీకరిద్దాం అందరం కూడాను. థ్యాంక్ యూ అండి. స్టార్ట్. ఓకే. బ్రహ్మజ్ఞానం గురించి నేను అంతా చెప్పా మీకు. బ్రహ్మజ్ఞానము, దివ్య జ్ఞానము, ఎన్లైటన్మెంట్ అన్నీ ఇంచుమించు పర్యాయ పదాలు ఇవన్నీ. దాని అంతరార్థం ఒకటే, వేరే వేరే మీనింగ్ ఏమీ లేవు. అన్నిటికీ కారణం ఏది సాధించాలన్న తపస్సు. దాన్నే ధ్యానము అన్నారు. సాధన సాధన తప్ప ఏమీ లేదు. ఏది కావాలన్నా సాధన చేసి సాధించుకోవలసిందే. ఈ యుగంలో ఉండేటువంటి యువ ధర్మం అంతే. అది ఎవరికైనా కానీ ఎన్ని గంటలు నేను ధ్యానం చేశాను, ఎంత సాధన చేశాను అనేది కాదు, ఎంతసేపు ఆ ధ్యాన భూమికలలో నేను విహరించాను అనేది ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్ళా ఏం చేసినా మన మనసే ప్రధానం. పొద్దున్నే సూర్యోదయం చూడాలని వెళ్తాము. సూర్యుడు ఒక్కసారి ముఖం మీద కనిపించేసరికి చేయి అడ్డు పెట్టుకుంటాం.
అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఈ మనసు చేసే పని విచిత్రంగా ఉంటుంది. అది మనదే మళ్ళీను. మన ప్రమేయం లేకుండా జరగదు. ఏదో అలా అయిపోయిందండి అంటారు. కానీ కాదు. అది మన ప్రమేయం ఉంటుంది. ఆ మనసులో మనం కట్టడి చేయకుండా దాన్ని అలా వదిలేసాం అంతే. కట్టడి చేసినంత మాత్రాన ఇప్పుడది మన కంట్రోల్‌లోకొచ్చేస్తుంది అనేది చాలా జటిలమైన విషయమే. చాలా కష్టపడాలి దానికి. చెప్పేస్తాం అందరికి. కానీ చేయలేం. చెప్పడం చాలా ఈజీ. మనసుని నిగ్రహించుకో, మనసుని జయించు అందరూ ప్రవచనాల్లో మైకులు తీసుకొని మాట్లాడడంలో నంబర్ 1. ఆచరించడంలో ఒక రకంగా చెప్పాలంటే జీరో. మనకెంతో ఆధ్యాత్మిక విజ్ఞానం గాని, ఆ దైవానుగ్రహం వస్తున్నా దాన్ని నిన్న శారదామాత చెప్పినట్టు రిసీవ్ చేసుకోవడానికి మన మనసు సిద్ధంగా ఉండదు. ఎందుకు అంటే దానికి చెప్పాల్సింది భయం. ఎందుకు ఈ భయం అంటే అజ్ఞానమే కారణం. దానివల్ల ఏమైపోతుందో, నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో, నేనిప్పుడు చనిపోతే ఏమవుతుందో, ప్రతి నది బాధపడుతూ ఉంటుంది. ఇంతకాలం నాకు పేరుంది. నన్ను గంగ అన్నారు, గోదావరి అన్నారు అని ప్రతి జీవనది బాధపడుతూ ఉంటుందంట. ఎప్పుడు ఆ సముద్రంలో కలిసేటప్పుడు. ఇంతకాలం నాకు పేరు ప్రఖ్యాతలున్నాయి. ఇప్పుడు చూస్తే నేను మరి కాసేపట్లో ఆ సముద్రంలో కలిసిపోతే ఇంక నా ఉనికి ఏముంది? నా గురించి ఎవరనుకుంటారు? నా గురించి ఎవరు చెప్తారు? ఇన్నాళ్ళు ఎంతో గొప్పగా ఎగిరెగిరి పడి ఈ రోజు నుంచి నా వ్యక్తిత్వము, నా ఐడెంటిటీ అన్నీ కోల్పోతున్నానని బాధపడుతూ ఉంటుందంట. తీరా ఆ నది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. నేనింతకాలం చిన్న నదిని, ఈ సముద్రంలో కలిసిపోయి నేనే ఆ సముద్రం అనే తెలిసిన తర్వాత అప్పుడు మహదానందపడుతుంది. ఏదైనా పోయేటప్పుడు బాధ అలాగే ఉంటుంది. తర్వాత మనం పొందబోయేది ఏంటో మనకు తెలీదు కాబట్టి, దాని మీద మన ధ్యాస అలాగే ఉంటుంది. ఎప్పుడూ నదిలాగే ఉండం. మనం సముద్రం అంత ఎత్తుకు ఎదుగుతాం. అది నేచర్‌లో సహజం. కాకపోతే ఈ జంజాటం మాత్రం పోదు. ఏమైపోతుందో? ఏమైపోతుందో? దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటో? అది తెలిస్తే ఈ బాధలో బందీలు ఉండవు. విపరీతమైన కోపం. ఎందుకు ఈ కోపం వస్తుందో మనకు తెలీదు. దాని కారణం గురించి మనం అన్వేషిస్తే మనకేం దొరకదు. విపరీతంగా చెప్పలేని బాధ కలుగుతుంది. ఒకలాంటి భయం ఉంటుంది. ఎవరో ఏదో చులకనగా చూస్తున్నారనేటువంటి చిన్న వెలితి కూడా ఉంటుంది.
ఇవన్నీ బయట కనిపించవు, లోపల లోపల కుమిలిపోతూ ఉంటాం. ప్రతి ఒక్కడి ఇంటెన్షన్ నేను బాగా గొప్పగా అవ్వాలి, నేను బాగా గొప్పగా అవ్వాలి. ఏం చేస్తాం, మన ఇంట్లో 5 మంది సభ్యులు ఉన్నారు. ఆ 5 మందిలో ఒకళ్ళే ధ్యానం చేస్తున్నాం మనం, మిగతా 5గురు చెయ్యరు. మనం చేసే శక్తి మన కుటుంబ సభ్యులకి అందరికీ తలా ఇంత భాగం షేర్ అయిపోతుంది. మనం కూడా చేయకపోతే ఆ కుటుంబానికి ఆ పిసరంత అయినా ఆ శాంతి అనేది ఆ రోజు లభించదు. భారం అంతా మన మీదే పడుతుంది. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినరు. దానికి కారణం ఏంటంటే మనం కన్వే చెయ్యం. మనం బయట చెప్పడానికి ఎంత బుబలాటంగా ఉంటామో ఇంట్లో వాళ్ళకి అంతలా కన్వే చేయలేము, వాళ్ళు వినరు కూడా. అందుకే ఏమన్నారంటే పెరటి తోటలో చెట్టు వైద్యానికి పనికిరాదు అని. మన ఇంట్లో చెట్టు పనికిరాదు, ఎప్పుడూ మన దగ్గర బయటకే కావాలి. మన ఇంట్లో బుద్ధుడు అవడం మనం సహించాం. మన కొడుకు బుద్ధత్వం పొందుతాడు అని అంటే మనం ఒప్పుకోం. నీకేంటిది, హాయిగా చదువుకో, ఇంజనీరు డాక్టరు బాగా బతుకు అంటాం. కానీ ఎవరింటైనా బుద్ధుడు ఉంటే, ఓ యోగి ఉన్నాడో చిన్న పిల్లవాడు, వాడు యోగతో ఉన్న సిద్ధి పొందాడు అనగానే వాడి దగ్గరికి వెళ్ళి కాడు ముక్తాం. ఎందుకంటే మన పెంపకం అలా జరిగిపోయింది. మనకేం కావాలంటే దివ్య జాగృతి కావాలి, హై ఎన్లైటెండ్ కావాలి, విశ్వంతో అనుసంధానం కావాలి. మాట్లాడితే చాలు, ఏ పని చేసినా విశ్వ కళ్యాణం విశ్వ కళ్యాణం అంటూ ఉంటాం. తీరా విశ్వంతో కనెక్ట్ అయిపోయాం అనుకోండి, ఆ వచ్చే బాధల్ని తట్టుకోలేం. ఇప్పుడు విశ్వంతో కనెక్ట్ కళ్యాణం చేయాలి, విశ్వ కళ్యాణం కోసం నేను పని చేయాలి అని అందరూ తప్పులు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు విశ్వాన్ని కనెక్ట్ అయ్యారు, విశ్వ కళ్యాణం చేయాలని అనుకుంటున్నారు. దానివల్ల వచ్చేటువంటి బాధలు ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కళ్ళు మన టీంలోనే అనుకుందాం, ఒక 10 మంది నేను విశ్వ కళ్యాణం కోసం పని చేస్తాను, పని చేయాలి, విశ్వ కళ్యాణం కోసం నా జీవితం అంకితం, ఏదేదో ప్రకటనలు ప్రమాణాలు అన్ని చేసుకుంటాం మనకు తెలిసి తెలియకుండానే. ఈ 10 మంది ఆ విశ్వ కళ్యాణానికి విశ్వంతో కనెక్ట్ అయిపోయారు అనుకుందాం. 10 మంది ఒకేలాగా ఉంటారా? ఉండరు. మీరు ఎప్పుడైతే ఒకానొక పాయింట్ మీద 10 మంది కలిసిపోయారో, అప్పుడు మీ దగ్గర ఉన్నది ఆ 10 మందికి షేర్ అయిపోతుంది. ఆ 10 మందిలో ఏ ఒక్కళ్ళలో ఉండేటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి భోగమే కాదు, ఎనర్జీనే కాదు, వాళ్ళల్లో ఉండేటువంటి లేమి కూడా మీకు బాగా, మీరు భాగస్థులు అయిపోతారు. వాళ్ళకు ఉండేటువంటి రోగాలలో కూడా, వాళ్ళకు ఉండేటువంటి అసమానతల్లో కూడా, వాళ్ళకుండే వేదనలో కూడా అది అందరికీ పంచబడుతుంది. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, మీరు వద్దన్న ఆగదు. అది ప్రకృతి చేసేటువంటి లా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇంతకుముందు కోపానికి, బాధకి, చులకనకి, ఒంటరితనానికి, భయానికి ఒక తేడా ఉంది. ఇంతకుముందు విశ్వంతో కనెక్ట్ కానప్పుడు ఉండేటువంటి బాధలు, భయం, ఇవన్నీ కూడా మన వరకు మన శరీరాన్ని కుంచుంప చేసేటట్టుగా ఉంటాయి. కానీ ఆ విశ్వాన్ని కనెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటివన్నీ తాత్కాలికంగా ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఎక్కువ మనల్ని బాధించవు. వాడి యొక్క బాధ చాలా తక్కువ మాత్రమే, కొంతసేపే ఉంటుంది. మీరు నిజంగా కనుక గమనిస్తే, ఇంతకుముందు వచ్చినటువంటి బాధకి ఇప్పుడు వచ్చినటువంటి బాధకి తేడా మీకు తెలుస్తుంది. శరీరం అంతా నొప్పులు రావడం మొదలవుతాయి.
ఏమిటో బాడీ పెయిన్స్ అర్థం కాదు. సడన్ గా లోపల ఆ శక్తి సంచలనాలన్నీ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. దానికి బయట మార్కెట్లో ఎన్నో పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆ విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు, ఆ నేచర్తో అనుసంధానం అయినప్పుడు సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, మనలో ఉండేటువంటి శక్తి జాగృతం అవుతూ ఉంటుందో మనకు తెలియకుండా. దీన్నే కుండలిని శక్తి అని అంటారు కొంతమంది. సరే, మన లోపల బయట అంతా నడిపించేదంతా అన్నిటికన్నా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా, ఈ లోకాలన్నిటికన్నా లోకములు లోకేశులు లోకస్తులు దిగిన తుదిన ఆవల చీకటి, ఆ పెను చీకటి దాటిన తర్వాత అక్కడ ఉండేటువంటి వెలుగుందే, అదే ఆ లలిత భట్టారిక అనుకోండి, ఆది పరాశక్తి అనుకోండి, ఈ విశ్వాన్ని నడిపించేటువంటి శక్తి. అది ఒక్కసారిగా జాగృతం అవడం మొదలెట్టింది అనుకోండి, సహజంగా దాని యొక్క కనెక్షన్ ఎక్కడికి ఉంటుందంటే మూలాధార చక్రం నుంచి మెడ వరకు ఉంటుంది. మెడ మధ్య భాగంలో అంతే, మెడ మధ్య భాగంలో ఉంటుంది ప్రస్తుతానికి. అందుకని మెడ నొప్పి, భుజాల నొప్పులు, వీపులో నొప్పులు ఏవో తెలియదు. అది రాగానే భయం మొదలవుతుంది, ఏమైపోతుందో శరీరానికని. కారణం తెలియదు. లోపల అనుకోకుండా చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఎందుకో తెలియదు, ఏమిటో తెలియదు. ఆ దుఃఖంతో బాధపడుతున్న వ్యక్తి ఎవరైనా ఈ విశ్వాన్ని కనెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు అనుభవిస్తున్న బాధ కూడా మనకు వస్తుంది, కానీ అది మంది కాదు. అలా బాధపడుతున్నప్పుడు, మనకు తెలియని ఒక కష్టం జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ జన్మవే కాదు, గత జన్మలైన గత జన్మలలో మనల్ని వెంటాడుతున్న కర్మల్ని మనం వదిలేస్తున్నాం అని తెలుసుకోండి. అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, మనం ఏం చేయక్కర్లేదు. అవి మనల్ నుంచి అలా వెళ్ళిపోతున్నప్పుడు మనకు చెప్పలేనటువంటి ఒకలాంటి దుఃఖం కాదు, బాధ కాదు, కానీ అది బాధ అని చెప్పుకోవాలి మనకు అర్థం కావాలంటే. ఇది ఎలా ఉంటుందంటే, దాదాపు ఒక 15-20 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండి ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? అయ్యయ్యో, ఇన్నాళ్ళు ఇంట్లో ఉంటున్నామే, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామే, ఒకటికి రెండు సార్లు అలా వెనకంబడ చూస్తూ ఉంటాం. కానీ దీని మారి ఓ కొత్త ఇంట్లోకి వెళ్తున్నామే అనేటువంటి భావం మనల్ని ఆ, ఈ దుఃఖం నుంచి వేరు చేయదు. అది అలా ఉంటుంది, ఉన్నారు కూడా. మరి ఎన్నాళ్ళు ఉన్నారు కదా అందరూ. అలాగే ఎన్నాళ్ళు మనతో ఉన్నది ఒకలాంటి వెళ్ళిపోతూ ఓ కొత్త ఇంటికి మారుతున్నాం అనుకోండి, ఆ కొత్త ఇంటికి మారడం ఎంత సంతోషంగా ఉంటుందో, పాతింటిని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు ఇక్కడ తెలియని ఓ వెలితి కూడా అలాగే ఉంటుంది. ఆ రెండు ఉంటాయి. ఇది మనలో జరుగుతున్న అంతర్గత మార్పు అన్న సంగతి మనకు తెలియదు. అందుకే నిన్న చెప్పింది,
బయట ఉండేటువంటి దైవాన్ని, బయట ఉండేటువంటి చైతన్యాన్ని, బయట ఉండేటువంటి శక్తి కోసం ఆరాటం కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఆవిడ చెప్పినటువంటి, లలితాదేవి చెప్పినటువంటి ఈ 2 పాయింట్లు పట్టుకోండి. ఏది ఏమైనా నేను ఈ రంగంలో దూకాను కాబట్టి తిరిగి నేను వెళ్దామంటూ జరిగితే బహిర్ముఖంగా ఉన్న నేను అంతర్ముఖంగా అయి వెనక్కి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోవాలి. ఎన్నో నిప్పులు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నిటినో పోగొట్టుకుంటాం, ఎన్నిటినో కొత్తవి తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఇవి ఎంతో కాలం ఉండవు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏందో చెప్పలేం, కూర్చుంటాం, చదువుతాం, చూస్తూ ఉంటాం, అనుకోకుండా మనలో ఓ దుఃఖం ఎక్కువైపోతుంది, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకో తెలీదు. పైన చెప్పినది ఇంతకుముందు చెప్పినటువంటి దుఃఖంలాగే ఇది కూడా అలాగే ఉంటుంది. చెప్పలేని బాధ, నిజానికి బాధ అంటే కాదు, ఏదైనా షేర్ చేసుకుంటే వచ్చేది అలాగే ఉంటుంది. ముందు మన ఇంటిని గనక సరి చేసుకోగలిగితే బయట సంగతి తర్వాత చూడాలి. ఏది ఏమైనా బయట ఎప్పుడూ బయటే ఉంటుంది, కానీ లోపలిది లోపలే. కన్నీళ్ళు వచ్చాయనుకోండి, ఆనందంగా వాటిని బయటికి రానివ్వండి, వాటిని ఆపద్దు, తుడుచుకోవద్దు. మీ కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉంటే ఎవరన్నా చూసి ఏమనుకుంటారా అని అనుకోవద్దు. మీ శరీరానికి, మీ మనసుకి అది ఎంతో ఊరటను కలిగిస్తూ ఉంటుంది. మీలో ఎప్పటి నుంచో చెప్పలేనటువంటి వ్యక్తం వ్యక్తం కానటువంటి మీరే మీరే వ్యక్తపరచలేరు. ఆ వ్యక్తపరచలేనటువంటి భావ వ్యక్తీకరణ మనలో శక్తి ప్రచోదనం జరిగినప్పుడు ఆ భావాలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి. అవి మంచులా గడ్డగట్టుకుపోయి ఉండిపోతాయి. మనలో శక్తి ఎక్కువైపోయి ఆ ప్రచోదనం జరిగిందనుకోండి, మనలో మనకు తెలియకుండా ఆ ఎనర్జీ అనేది కదలించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి గడ్డకట్టిన ఆ భావాలు పేరుకుపోయిన అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ అంటారు. సరిగ్గా వ్యక్తం కానటువంటి భావాలు ఈ వేడికి కరిగి కన్నీళ్ల రూపంలో బయటకు వస్తాయి. వాటిని ఆపకూడదు. అమ్మాయ, ఎందుకో తెలీదు, ఓ సినిమా చూస్తూ ఉంటాం, మనల్ని కలిచివేసే సన్నివేశం వస్తుంది. ఆ డైలాగు లోపలికి పడంగానే, మూలాధార చక్రంలో ఆ భావం వ్యక్తం కాగానే మనలో దానికి అనుబంధమైనటువంటి అనుసంధానమైన అలాంటి భావాలే కొన్ని పేరుకుపోయి ఉన్నాయనుకోండి, అవి ఇవి కలిపి ఒక్కసారిగా ఉధృతంగా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఏంట్రా అలా ఏడు చేస్తున్నావు అంటూ ఉంటారు పక్క వాళ్ళు. వాళ్ళని పట్టించుకోకండి. స్వేచ్ఛ అంటే ఇది, అంతేను కానీ ఏదో రోడ్డు మీద వెచ్చలోడిగా తిరిగేయడం స్వేచ్ఛ అనేది కాదు. పిరమిడ్ మాస్టర్కి పత్రిజీ ఇచ్చింది ఏంటంటే స్వేచ్ఛ. ఏడుపు వచ్చిందా, నిర్మోహమాటంగా అందరి ముందు ఏమనుకుంటారని ఆలోచించకుండా ఏడిచేయండి. నవ్వు వచ్చిందా, నవ్వేయండి. ఏది ఆపుకోవద్దు. మీరు ఇలా ఆపుకొని అన్నిటినీ లోపల అదిమేసి పెట్టుకున్నారు. మనకి విష్ణు సహస్రనామాలు ఉన్నాయి.
ఈ లోకంలో సహస్రనామాలు ఉండేది రెండే. ఇప్పుడు ఎన్నో వచ్చేసాయి అనుకోండి. ప్రతి దేవుడికి సహస్రనామాలు రాసేసారు. అటు సాయిబాబాకి రాశారు, శివుడికి ఉన్నాయి. కానీ అది ప్రచారం లేకపోయినా ఇప్పుడు బయటికి తీశారు. ఏమేమి ఇష్టదైవాలు ఉన్నా అందరికీ కూడా సహస్రనామాలు చేసి ఆ భక్తి టీవీలో పెట్టేస్తూ ఉంటారు. కానీ సహస్రనామాలు ఈ సృష్టిలో ప్రాముఖ్యత కలిగినటువంటి రెండే. భీష్ముడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామం ఈ సృష్టికి ముందే అగస్త్యుడు కి హైగ్రీవుడు చెప్పినటువంటి లలితాదేవి యొక్క మహత్యం, అదే లలితా సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటిదే తీసుకోండి, మిగతా 99 అవసరం లేదు. విశ్వం విష్ణు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటి విష్ణువు, ఒకటి విశ్వం. ఈ రెండిట్లో ఏం కావాలి మీకు? విష్ణువు కావాలా, విశ్వం కావాలా? మీకు విశ్వమే కావాలంటే నా కొడుకు ధ్యానం చేయరా అని చెప్తారు. ధ్యానానికి కొడుకుని తీసుకురారు. వాడు చదువుకోవాలి, ఓ డాక్టర్ అవ్వాలి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు బోడంత కట్నం ఇవ్వాలి, వీడు పెద్దగా ఎదగాలి, వీడికి 4 పిల్లలు పుట్టాలి, చాలా అందంగా ఉండాలి, చాలా కోమలంగా ఉండాలి, ఎంతెంతో సంపాదించాలి, ఎన్నో తనాలకు సంబంధించిన ఆస్తులు కూడబెట్టాలి, ఆ 4 పిల్లలకి పెళ్లి చేయాలి, వాళ్ళకి మంచి మంచి కట్న కానుకలు రావాలి. ఇవంతా ఆ విశ్వాన్ని కోరుకుంటే వచ్చేటువంటి కోరికలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఆ విశ్వాన్ని వదిలేసి విష్ణువుని పట్టుకోండి. ఆయనలోనే కదా ఈ 14 భువన భాండాలు ఉన్నది. ఆయనలోంచే కదా మీరు వచ్చింది. ఆయనలోంచే కదా మనం వచ్చింది. తిరిగి మళ్ళీ ఆయనలోకినే కదా లీనమైపోయేది. ఈ లోకంలో మరణం లేని వ్యక్తి ఎవరు ఉన్నారు? అందరూ ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉంది, మనకు కూడా ఉంది. ఎవరికి లేదు? కల్పాంతంలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పోతారని దేవి భాగవతంలో ఉంది కదా. మన ఒక్కళ్ళకే మృత్యు రాదు కదా. ఎందుకు చెప్తున్నానంటే మనలో ఆ ఉన్నతమైన స్థితిలో మీరు విహరించేటప్పుడు కుటుంబ బంధాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. వాళ్ళు మనతో దగ్గరికి రారు, వాళ్ళు దూరంగానే వ్యవహరిస్తూ ఉంటారు. పైకి కనిపించినప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు భత్రిజీ కుటుంబం ఉందనుకోండి, ఆయన కుటుంబం చాలా పెద్దది. 95 నుంచి హైదరాబాదులో ఆయన మేనమామలు, మేనత్తలు, ఆయన పెద్దల్లి, అత్తలు, వాళ్ళ పిల్లలు, ఆ బంధువర్గాలు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే అన్ని కుటుంబాలు ఉన్నాయి. అందరిళ్ళకి మేము వెళ్ళాం, అందరినీ నాకు తెలుసు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ నాతో మాట్లాడుతూనే ఉంటారు. ఈయన ఇంటికి వెళ్ళి కలిస్తే వాళ్ళతో మాట్లాడతారు అంతే. ఈయనతో కలిసి వచ్చిన వాళ్ళు బంధువర్గంలో ఎవరూ లేరు ఈయనతోటి. మన ఆధ్యాత్మికంగా ఉన్నతంగా వెళ్తున్నప్పుడు కొన్ని కుటుంబ అనుబంధాలు కూడా దూరంగా అయిపోతాయి. Yes. Yes. ఈ ఐహిక ఆముష్క మనం గత జన్మలో చేసిన కర్మ కారణంగా వాళ్ళతో ఉండే అనుబంధం ఎందుకుంది అంటే ఇప్పుడు పాత్ర మారింది. వాళ్ళతోటే మనం సంచరించాం, వాళ్ళతోటే సహజీవనం చేసాం. కొన్ని కర్మశేషాలు ఉన్నాయి కాబట్టి ఇంతకాలం వాళ్ళతో మనం ఉన్నాం, మనతో వాళ్ళు ఉన్నారు. ఆ కర్మబంధం తీరిందైతే ఏమవుతుంది? వాళ్ళు అలాగే దూరం అయిపోతారు, సహజంగా జరిగిపోతుంది. కానీ ఆ సహజంగా దూరం అయిపోయిన తర్వాత ఉంటుంది, ఆ మనసు అనేది చంచలంగా ఉంటుంది కాబట్టి బాధ అనేది ఉంటుంది. అది తాత్కాలికమే.
నా కుటుంబం నాతో రావట్లేదు అనేటువంటి వేదన ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 3 రోజుల క్రితం ఒక మేడం ఉంది, నాకు ఉండేటువంటి కష్టాలు ఇబ్బందులు నాకే ఇలా జరుగుతుందా, ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది, నాకు ఆందోళన వేదన ఎక్కువ కలుగుతూ ఉంటుందండి అని. అది ఆవిడ ఒక్కడికే కాదు, భౌతికంగా మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది 100% మన గత జన్మ అనుబంధమే, గత కర్మ బంధమే. మనం ఎదుగుతున్న కొద్దీ ఆ గత జన్మ బంధాలు ఆ కర్మలు తీరిపోతూ ఉంటాయి. తీరిపోయిన తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత కొత్త ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఇంతకుముందు అంటే ఇల్లు లేదు, ఇప్పుడు కొత్త ఇల్లు వచ్చింది. ఆ కొత్త ఇల్లు ఉన్న ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళినా ఆ ఇంట్లో మంచం మీద పడుకోగానే ఏదో చెప్పలేని దిగులు. అది ఆనందమా సంతోషమా ఏది వ్యక్తం కాలేవు, ఉంటుంది అది. అది కాస్త శరీరాన్ని కలత కలత చెంది కొంచెం అనారోగ్యానికి కూడా పాలవుతూ ఉంటాం. అంటే పాత పోయి కొత్త వచ్చింది. ఆ కొత్త రావడానికి కూడా దాన్ని ఆస్వాదించడానికి కూడా కొంతకాలం పడుతుంది. వెరసి ఏంటంటే ఈ ప్రయాణంలో జరుగుతున్న సమయంలో మనకి మనతో మనం అనుసంధానం కావాలి. ప్రతిరోజు మన స్వప్న భూమికల్లోంచి తురియావస్థలోకి వెళ్ళిన తర్వాత ఆ హృదయ స్థానంలో ఉండేటువంటి ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడితో మనం కలుస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే ఇంట్లో మంచం మీద మనం పడుకొని మన శరీరం అలాగే ఉంది, పడుకుని ఉంది, ఆ గురక అది పెడుతూనే ఉంది, మన పక్కన మన భర్త మన భార్య వింటూనే ఉన్నారు. అయినా మన కళలో ఉన్నాం, అక్కడ ఒక శరీరం ఉంది, మన కళల్లో మనల్ని చూస్తున్నాం. అంటే అక్కడ రెండో నేను కూడా వచ్చింది కదా. ఉమ్. మనం అక్కడ మనల్ని చూస్తున్నాం, లేదా మనం సృష్టించిన దాన్ని చూస్తున్నాం. ఈ ఇంట్లోనూ ఉన్నాం, అక్కడ ఉన్నాం. ఈ స్వప్నం అయిపోయిన తర్వాత అంటే ఏంటి దాని అర్థం? నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను. జీవో జీవుడు, ఇదే అద్వైత సిద్ధాంతం చెప్పేది. అక్కడ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? గొంతులో ఉండేటువంటి మనస్సు చెక్మని ఏదో ఒక మెలుకు రాగానే అటుపక్క తిరిగి పడుకున్న వాళ్ళు ఇటుపక్క తిరిగి దొల్లుతాం. కానీ దొల్లిన విషయం మనకు తెలీదు. మన నిద్ర స్థాయి ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి వెళ్తుంది. అంటే స్వప్నం నుంచి జాగ్రత్త అవస్థలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఆత్మతో మన అనుసంధానమే రమిస్తాం. ఎంత మగత నిద్ర అంటే అక్కడ మన హోదా ఉండదు, పేరు ఉండదు, ప్రఖ్యాత ఉండదు, స్టేటస్ ఉండదు, మన బాధలు ఉండవు, అప్పులు ఉండవు, తలకాణిపులు ఏమీ ఉండవు. అప్పుడు మనం విష్ణువే. ఆ పూర్ణాత్మతో అనుసంధానమైన తర్వాత ఒకలాంటి అద్భుతమైన స్థితిలో మగతలో ఉండిపోతాం. కానీ అస్సలు ఈ ప్రపంచం ఉందా, నేనున్నానా అనేటువంటి స్పృహ దేశమాత్రమైన ఉండదు. ఒక్కసారి నిద్ర నుంచి మేలుకోగానే ఒళ్ళు విరుచుకు అమ్మా మగత నిద్ర, ముద్దు నిద్ర, మగత నిద్ర అనుకుంటూ ఒళ్ళు తెరవంగానే విశ్వంలోకి ఎంటర్ అయిపోతాం. మీరు విశ్వంలోకి ఎంటర్ అయిపోతే ఏమవుతుంది? మళ్ళీ ఆ బాధలన్నీ మిమ్మల్ని చుట్టుకుంటాయి. అంటే నిన్న రాత్రి ఆ స్వప్న భూమికి దాటిన తర్వాత మిమ్మల్ని తాకనటువంటి సమస్యలు, బాధలు, తాపాలు మళ్ళీ మేలుకొని ఎప్పుడైతే విశ్వంలోకి ఎంటర్ అయ్యారో మిమ్మల్ని పట్టేసుకున్నాయి. ఆ రాత్రి ఎందుకు పట్టుకోలేదు? మీ హోదా స్టేటస్ ఎందుకు రాలేదు? అప్పుడు మీరు విష్ణువునే కోరుకున్నారు, విష్ణువుతోటే ఉన్నారు. విష్ణువు అంటే ఎవరు కాదు, మనల్ని పాలించేవాడు, మనల్ని చక్కదిద్దేవాడు. మన చక్కదిద్దేవాడు ఎవరు? మనల్ని మనమే.
అందుకే విష్ణు సహస్రనామాలు మొదటి రెండు పట్టుకోండి, విశ్వం విష్ణు, మిగతా 99 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇలాంటి నేపథ్యంలో మనకు తెలిసింది కదా, నా శాశ్వత సుఖం కానీ నా శాశ్వత ఆనందం ఎక్కడ ఉంది అన్న విషయం మీకు తెలిసిపోతుంది. అది తెలిసిపోయిన మరుక్షణం నుంచి విపరీతమైన నిద్ర రావడం మొదలవుతుంది. పొద్దున్నే అసలు లేవబుద్ధి అవ్వదు, పడుకోబుద్ధి అవుతుంది. కానీ ఇంట్లో వాళ్ళ యొక్క గోలని లేచిపోతారు బలవంతంగా. ఏమవుతుందో, ఇంకో 2 గంటలు పడుకుంటే ఏమవుతుంది? సరే, ఇంట్లో వంట పని అంతా అయిపోయింది, అందరికీ టిఫిన్లు కాఫీలు పెట్టేశారు, మీరు కూడా తినేశారు, మీకు ఒకలాంటి నిద్ర మొత్తం వచ్చింది, వెళ్ళి పడుకోండి. ఆ, ఇవాళ శుక్రవారం అండి, పొద్దున 7 పడుకోకూడదు ఎవడన్నాడు? మీ శరీరం ఏం కోరుతోంది, మీ మనసు ఏం చెప్తోంది మీకు, మీరు ఆ స్థితిలో ఏం పొందుతారో, ఆ గాఢ నిద్ర మళ్ళీ వస్తుందేమో, ఈ ప్రపంచాన్ని మర్చిపోయి స్థితిలోకి వెళ్తారేమో, మీలో మీరు లీనమవడమే. సృష్టికి మనకి ఏమి తేడా లేదు. మనకి ఈ కళలు, ఈ స్వప్న భూమికలు అన్నీ తెలిస్తే సృష్టి కూడా తెలుస్తుంది. సృష్టి ఎందుకుంది? చిన్న రహస్యం అంతా ఏమి లేదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. అంటే సత్యం ఒకటే. అంటే ఆ పరాత్ముడు, ఆ పరంధాముడు ఒకడే ఉన్నాడు. నేను ఒక్కడనే ఉన్నాను కదా, నేను అనేకం అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని అనిపించింది ఆయనకి. అంతే, ఈ 14 భువనమండాలు ఆవిర్భవించాయి. అంతే సృష్టి. అది మళ్ళీ ఆయనలో లీనమైపోతాయి కదా. అదే మన మనసు, మన శరీరం అన్నీ మన దగ్గరే. కనుక మనకి తీవ్రమైన కళలు వస్తుంటాయి, విపరీతమైన నిద్ర వస్తుంటుంది. ఆ నిద్రని దూరం చేసుకోవద్దు. మధ్యలో ఏదైనా మెలకు వచ్చింది అనుకోండి, మనం చేయాల్సిన పని గుర్తొస్తుంది, ఇంట్లో బోల్డ్ల పని ఉందని. ఆ పని మీద దృష్టి పెట్టగానే ఉన్న నిద్ర కూడా ఎగిరిపోతూ ఉంటుంది. కానీ ఆ స్వప్నంలో మీరు నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి, మామూలుగా ఉండవు. అందుకని తీవ్రమైన కళలు వస్తూ ఉంటాయి. ఏమైనా రావచ్చు అందులో. ఇప్పుడు జరుగుతున్న గందరగోళాలన్నీ ఆ స్వప్నంలో మీకు రావచ్చు. యుద్ధాలు రావచ్చు, ఉత్పాతాలు రావచ్చు, జలపాతాలు కొట్టుకుపోవచ్చు, మీరు కూడా కొట్టుకుపోతున్నట్టు కనిపించవచ్చు. కానీ మిమ్మల్ని మీరు చూస్తూ ఉంటారు. లేచేసరికి ఆందోళన కలగచ్చు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఆందోళన స్థితిలో చూస్తూ ఉంటే మీకే మజాగా ఉంటుంది. మీ నదిలో కొట్టుకుపోతూ ఉండడం మీరు చూసారనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి? మామూలుగా నీళ్ళలో కొట్టుకెళ్ళగలరా? ప్రవాహంలో ముందుకెళ్ళగలరా? మీరు ప్రవాహంలో కొట్టుకెళ్ళి ముందుకు వెళ్ళిపోతూ ఉన్న సీన్ని మీరు చూసారనుకోండి, ఎంత మజా ఉంటుంది. అంటే జాగ్రత్త అవసరం, మనం చేయలేని పనులన్నీ ఆ స్వప్నావసరంలో జరిగిపోతూ ఉంటాయి. మనకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నియమాలు ఎవరు పెట్టుకున్నారు? మనమే పెట్టుకున్నాం. నియమాల కోసం మనం లేవు. మన కోసం నియమాలు పెట్టుకున్నాం కానీ ఆ నియమాల కోసం మనం లేవు. మన కోసం ఆ నియమాలు, ప్రతి రూలు మన కోసమే. మన కోసం మనం పెట్టుకున్నాం, ఆ రూల్ కోసం మనం లేవు. ఇది ఎన్లైటన్మెంట్లో ఉండేటువంటి ముఖ్యమైన భాగం. కనుక అనిపిస్తూ ఉంటుంది, కూర్చున్నాం, మంచం మీద కూర్చున్నాం, ఈ స్వప్నాలు
ఈ మగత నిద్రలా దాని యొక్క వైబ్రేషన్స్ అన్నీ ఇంకా పోకుండా పోకుండా ఉన్నప్పుడు మంచం మీద కూర్చుంటాం, కాళ్ళు కింద పెడతాం, కింద నేల ఉందా లేదా అని డౌట్ వస్తుంది. ఇలా రకరకాలుగా భౌతికంగా కొంచెం గందరగోళ పరిస్థితులు అన్నీ కనబడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ భౌతికతని ఇంతగానో పట్టుకుని వేలాడడం, దాని నుంచి మనం దూరంగా వెళ్తున్నాం. వెళ్ళాలి. దూరంగా వెళ్ళడం అంటే మనలో ఈ భౌతికంగా జరుగుతున్న మార్పులకి కళల్లో జరిగినటువంటి సంఘటనలకి మనలో మనం మాట్లాడుకోవడం మొదలు పెడతాం. మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు తెలియని సంభాషణ కూడా జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు నాకేమైనా పిచ్చి పట్టిందా అనే సందేహం కూడా మన మీద మనకు కలుగుతుంది. మాట్లాడుకోండి, మీతోటి మీరు మాట్లాడుకోండి. మీతో మీరు మాట్లాడుకునే సంభాషణ అనేది చాలా అత్యంత కీలకమైంది. అలా ఆ సంభాషణ కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ భౌతిక తల నుంచి, భౌతిక పదార్థవాదం నుంచి, ఈ విశ్వం నుంచి ఆ విష్ణువు వైపు అడుగేస్తున్నామని తెలుసుకోండి. ఇంతకాలం ఆ విశ్వంలో కూరుకుపోయాం. విశ్వం అంటే భౌతికపరమైన బంధాలు, బాధ్యతలు, సుఖాలు, భోగాలు, రాగాలు, ద్వేషాలు, కష్టాలు, నష్టాలు అన్నీ ఏ టు జెడ్. అవి ఒక్కసారిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటాయి? వాటి గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించడం అంటే ఏమీ లేదు, దాంట్లో మన ప్రమేయం లేకుండా అది జరిగిపోతూ ఉండడం. మన ప్రమేయం ఉందనుకోండి, మన ఇన్వాల్వ్మెంట్ ఎంతగా దాంట్లోంచి తీసేస్తే మనం అంత ఫ్రీగా ఉంటాం. ఏమీ లేదండి, పాత భావాలు, పాత సిద్ధాంతాలు, పాత శక్తి. పాత శక్తి అంటే అది ఓల్డ్ కానీ ఓల్డ్ అని కాదు, అప్పుడు ఉండేటువంటి భావాలతో వచ్చినటువంటి శక్తి ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి, కొత్త శక్తిలోకి, ఓ నూతనత్వంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మీకు చెప్పాను రాజమండ్రిలో నేను, 3 డైమెన్షన్ అంటే ఏంటి, 5th డైమెన్షన్ అంటే ఏంటి. ఏది ఊరికే ఉండదండి. మనం ఏదైనా మొదలు పెట్టామనుకోండి, ఏదైనా వ్యాపించాలి, ప్రసరించాలి అంటే చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది పెద్దలు చెప్పింది. మీకు ఏదైనా ఒక రోగం రావాలనుకోండి, ఇప్పుడు వచ్చిందనుకోండి ఈ శరీరం నుంచి, ఒక నెల క్రితం ఆ శరీరంలో ఆ బ్యాక్టీరియా, ఫంగస్, ఈ కణాలు, అణువులు మధ్య ఫామ్ అయి అది ఇంకా పెరిగి పెరిగి ఉధృతమై మనకి వ్యక్తం కావడానికి ఒక నెల సమయం పడుతుంది. ఒక నెల తర్వాత దాన్ని గుర్తిస్తాం, నాకు ఈ రోగం వచ్చింది అని. కానీ ఆ రోగకారకమైన అంశాలు ఒక నెల క్రితం నుంచి ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే మనకు తెలియకుండానే చాప కింద నీరులా ఏదో జరుగుతోందా లేదా? అలాగే మనం ఆధ్యాత్మిక భావాల్ని వంట పట్టించుకుని ఈ సాధనా మార్గంలో మనం ముందుకెళ్ళిపోతున్నప్పుడు మనకి తెలియకుండానే ఈ ప్రణాళికలో జరిగే అంతర్భాగాలన్నీ వాటంతట అవి జరిగిపోతూ ఉంటాయి. ఈ విశ్వం నుంచి ఆ విష్ణువుకి వెళ్ళడం అనేది మన యొక్క టార్గెట్. అది నెమ్మది నెమ్మదిగా మన నుంచి దూరం అయిపోతూ ఉంటాయి. కానీ అవి మనం పట్టుకుని ఉన్నప్పుడు కలిగే బాధ, అవి మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కలిగేది బాధే. కానీ ఈ రెండింటికి తేడాను గమనించండి. అప్పుడే మీలో ఎదుగుదలని మీరు గమనించగలుగుతారు. నేను ఎదిగానా, నేను మాస్టర్ అయ్యానా,
నేను గొప్పదాన్ని అయ్యానా? అంతవరకు మీకు ఏం డెవలప్మెంట్ అయ్యారు, ఏం ఎదుగుదల వచ్చింది, ఏ స్థితిలో మీరు ఉన్నారు అనేది మీకు ఎవరు చెప్పలేరు, చెప్పరు. ఎవరినైనా అడిగితే మిమ్మల్ని మభ్యపెట్టడానికో, మీ దగ్గర ఏదైనా ఆశించో, మీకు అనుకూలంగా నాలుగు మాటలు పొగుడుతూ చెప్పేసరికి ఒక్కసారి ఉబ్బిపోయి ఏదేదో అనుకుంటారు. అది కాదు. మీలో మీకు జరుగుతున్నవే రెండు గమనించండి. ఆ రెండింటికి తేడా తెలుసుకోండి. ఇప్పుడు దుఃఖం వచ్చింది, అంతకుముందు దుఃఖం ఉంది. ఉమ్. ఇది ఏ దుఃఖం? దుఃఖ రాహిత్యం వేరు, దుఃఖం వేరు. ఇటుపక్క దుఃఖం ఉంది, అటుపక్క దుఃఖ రాహిత్యం ఉంది. మనం దుఃఖం నుంచి దుఃఖ రాహిత్యం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ దుఃఖ రాహిత్యాన్నే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దాన్నే ముక్తి అంటారు, మోక్షం అంటారు, విడుదల అంటారు. పేరు ఏదైనా కానీ దాంట్లో ఉండేది మాత్రం ఒకటే. మిమ్మల్ని మీరు అధ్యయనం చేసి మీకు మీరు తెలుసుకున్నంతగా ఎవరు మీకు వేరే ఏది చెప్పలేరు. అందుకే నిన్న చెప్పాను, మీ బుద్ధి వేదం, దాన్ని మించిన వేదం లేదు. మిమ్మల్ని మీరు స్టడీ చేయండి. ఇప్పటికీ అప్పటికి ఏదో బాధ రాగానే, ఏదో నొప్పి రాగానే, ఏదో కష్టం రాగానే చూడండి. ఇంతకు ముందు నడువు నొప్పి వస్తే బాధపడేవారు, ఇప్పుడు వచ్చిన నడువు నొప్పికి బాధ పడుతున్నారా? అక్కడే తెలిసిపోతుంది. అది మీ శరీరంలో జరిగే మార్పు అనేది. అది గమనించకుండా మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోయి వేరే ఆల్టర్నేట్ చేశారనుకోండి, మీ శరీరంలో జరుగుతున్న మార్పుని మీరే ఆపేసుకుంటారు. ఉమ్. మన ఎదుగుదలకి మనం ఎందుకు ఆటంకంగా తయారయ్యామంటే భయం ఒకటే. వేదవ్యాసుని అడుగుతారు, ఏమండి ఈ కోరికను జయించడం ఎలా అని. జయించాలని ఎందుకు అనుకోవాలి ఫస్ట్? వదిలేయండి, ఉమ్. దాని మానాన్ని అదే పోతుంది. దాన్ని నేను జయించాలని పోరాటం పెట్టారనుకోండి, జీవితం అంతా ఆ కోరికను జయించడం మీదే మన దృష్టి ఉండిపోతుంది. ఆ కోరిక నేనే కదా, ఆ కోరిక నాదే కదా, నేను దాన్ని జయించడం ఏంటి? దాని మానాన్ని దాన్ని వదిలేయండి. ఏం చెప్పింది? నాకు చక్కటి ఆహారం తినాలనిపించింది, వెళ్ళండి ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్ళి మంచి భోజనం తినండి, పోతే 500 పోతుంది. లేకపోతే ఇంట్లో వండుకు తినండి. ఏదైనా కూల్ డ్రింక్ తాగాలనిపించింది, తాగేయండి, తినేయండి. ఎందుకు వచ్చాం ఈ జీవితంలోకి? అనుభవించడానికి కదా. దాన్ని ఎందుకు జయించాలి అసలు? దాన్ని జయించకుండా దాన్ని ఎలవ్ చేస్తూ దాన్ని అలా తృప్తి పరిచేశారనుకోండి, ఒకానొక టైంకి ఏదైనా కోరిక రావడానికి దానికే భయం వేస్తుంది. ఈ నేను వెళ్ళి దాన్ని భయపెట్టను, నన్ను ఏదో చేసి ఏ మార్చి నన్ను వెనక్కి పంపిస్తాడనే కోరిక రావడానికే భయపడుతుంది. దేన్ని కూడా జయించాలని చూడొద్దు, దేనితోటి ఫైటింగ్ వద్దు. ఎలా పెట్టు, మన శరీరం, మన జన్మ, మన లైఫ్ వచ్చింది మన దగ్గరికే వచ్చింది, పరాయవాడి దగ్గరికి పోలేదు కదా. ఎస్, ఎలా ఇట్. ఈ గందరగోళాలన్నీ మనలో పెట్టుకుని మనకేం కావాలో తెలియకుండానే మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఒక లేడీ రమణ మహర్షి దగ్గరికి చాలా ఆవేశంగా పరుగు పరుగున వచ్చింది. ఎక్కడో బస్సు దిగింది. బస్సు దిగి మళ్ళీ భగవాన్ లోపలికి వెళ్ళిపోతారమ్మా, నన్ను వెళ్ళనివ్వరు అని చెప్పేసి పరుగు పరుగున వచ్చింది. ఆయన ఆయన మంచం మీద కూర్చున్నారు. ఎదురకుండా
కాళ్ళకి నమస్కారం చేద్దామని దూరం నుంచి నమస్కారం చేసి కూర్చుంది. మాట్లాడిపోతుంటే ఆగు అన్నాడు ఆయన. ముందు ఆయాసం వస్తుంది కదా, ఆయాసం రాని. కొన్ని నీళ్లు తెచ్చేయండి అన్నారు, నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్లు తాగిన తర్వాత ఆ లేడీ ఏం కోరుకుందో తెలుసా? నాకేం వద్దండి, మోక్షం కావాలి. అది అది ఎలా పొందాలో చెప్పండి భగవాన్ అండి. ఆయన చాలాసేపు నవ్వారు ఫస్ట్ టైం. నువ్వు ఏం అడుగుతున్నావు? ఏది వద్దంటున్నావు? ఎంత గమ్మత్తైన సంఘటన తెలుసా అది? నువ్వు ఏం వద్దంటున్నావు, ఏది కావాలంటున్నావు? నాకేమీ వద్దు అనడమే మోక్షం. మళ్ళీ వెంటనే మోక్షం కావాలంటున్నావు. ఏది ఉందో అది వద్దంటున్నావు, ఏది లేదో అది కావాలంటున్నావు. అసలు నీ దగ్గర ఉన్నది నీకు తెలుసా? నాకు ఇంకేం వద్దండి అనుకోవడమే మోక్షం. నువ్వు వేరే మోక్షం ఏం లేదు. అందరూ ఉంటూ ఉంటారు, నాకేం లేకపోయినా పర్లేదండి, నాకు వద్దండి, మా వాళ్ళకి ఉంటే చాలు. ఎందుకు వస్తుంది ఆ మాట అది? ఆకలి వేసిన వాడికి ఏమైనా పెట్టండి తింటాడా? అదే కడుపు నిండిన వాడికి పెట్టండి, తినడు. అమ్మా, నీ జీవితం అంతా పోరాడావో, నాకేం వద్దనే స్థితికి వచ్చావో అదే మోక్ష స్థితి, వేరే ఏమీ లేదని చెప్తారు రమణ మనిషి. అలాగా మనం ఏమి వద్ద ఏ ఏమైతే మనం పొందామో దాన్నే వద్దనుకుంటాం మనం. మనం ఏం కావాలో మనకు తెలియకుండానే మన జీవితాలన్నీ సాగిపోతూ ఉన్నాయి. ఈ విషయంలో మీరు గమనించాల్సిన మరొకటి ఏంటంటే, మీ కుటుంబంలో ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, మీ బంధువులందరూ వస్తారు. వాళ్ళందరిలోనూ ఏదో వేడుక జరుగుతూ ఉంటుంది. కానీ మీలో మాత్రం నేను ఒంటరిగా ఉన్నాను, ఒక్కతే ఉన్నాను, వీళ్ళెవరో నా వాళ్ళు కాదు అనేటువంటి భావన. అంటే మీలో ఉండేటువంటి చైతన్య స్థాయి ఎలాగైతే అభివృద్ధి చెందిందో వాళ్ళందరూ చెందలేదు కాబట్టి వాళ్ళలో మీరు మింగిల్ కాలేరు. అక్కడ మీరు ఒంటరే. ఆ ఒంటరితనం అయిపోయినాయి, వాళ్ళలోనే కలవలేకపోయినాయి. ఆ ఒంటరితనమే నాకు దిగులిచ్చిందే, నాకు అనీజీ ఇచ్చిందే అనుకుంటారు. అది ఒంటరితనం కాదు. అక్కడ నలుగురిలో ఉన్నప్పటికీ మీతో మీరు ఏకాంతాన్ని అనుభవిస్తున్నారని తెలుసుకోండి. ఓకే. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతంలో మనతో మనం కూడి ఉంటాం. ఒంటరితనంలో మనం పరాయితనంలో ఉంటాం. మనతో మనం ఉండం. బయట వాళ్ళ గురించి, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాడు నన్ను చూడలేదే, వాడు నన్ను వదిలేసాడే, వాడు ఎక్కడో ఉన్నాడే, నేను ఎక్కడో ఉండిపోయినే అని మన ధ్యాస ఎప్పుడు మనకి దూరంగానే ఉంటుంది. ఏకాంతంలో ఎప్పుడూ మన ధ్యాస మన మీదే ఉంటుంది. రెండింటికి తేడా అది. ఖచ్చితంగా 10 మందిలో మీరు ఒంటరితనాన్నే ఫీల్ అవుతారు. ఇంకొక విషయం. నేను టీవీలో వస్తుంది జ్ఞాన లహరి ఉమ్, అక్కడే చూసింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకు ముందు మనకి ఏ చిన్న విషయం చెప్పినా, ఎవరు చెప్పినా, మన బంధువుల్లోనే ఎవరైనా వచ్చి ఇక మీ పెనమాగా తమ్ముడు పోయాడంట అన్నాను అనుకోండి, ఇంతకుముందు ఏడ్ చేసి అయ్యో ఇంత అయిపోయిందా అని ఆర్తితో వాళ్ళతో పరిగెట్టి వెళ్ళిపోయిన అవునా, ఆహా, మన భావాల్లో తేడా వచ్చేస్తుంది.
అంత రియాక్ట్ కాము. ఉమ్. అసలు నేను మనిషిగా బతుకుతున్నానా, ఇంతకుముందు ఎంతలా రియాక్ట్ అయ్యేవాడినో, నాకేంటి అంత రియాక్ట్ కానట్లేదు అని మన మీదే మనకు డౌట్ వేస్తుంది. ఇప్పుడు అంత రియాక్ట్ కాము. అక్క కూతురు పెళ్ళంటే ఎంత వేడుకగా ఒక నెల రోజులు నిద్ర ఆహారాలు మానేసి ఎలా పనిచేసామంటే అలా పనిచేసాము. ఇప్పుడు మన అమ్మాయి పెళ్ళి అంత అలవోకగా అలా వెళ్ళిపోతుంది అంతే, మనం ఏం చేయట్లేదు. మా అక్క కూతురు చేసినట్టుగా నేను చేయట్లేదే అనుకుంటాం మనం. ఇంతకుముందు మనం తాపత్రయపడ్డాం, తపన పడ్డాం. ఇప్పుడు ఆ తపన తాపత్రయం నుంచి బయటపడ్డాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన ఎదుగుదల మనకు తెలియదు, మన ఎదిగా ఉన్న విషయం మనకు తెలియదు. ఓగా తిరిగిపోతే పర్వాలేదు, రేపొద్దునే తెలుసుకుంటారు. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అనే డౌట్ చాలా మందికి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడుకి ఎన్ని రోజులైనా ఏమైనా కానీ మీ మీద మీకు సందేహం పెట్టుకోకండి. నేను కరెక్ట్గా ఉన్నానా, నాలో ఎదుగుదల వచ్చిందా, నేను మాస్టరేనా అనే ఓ డౌటు ఎప్పుడు మనల్ని తొలిచేస్తూ ఉంటుంది. అందుకోసమే ఇలాంటి ఉదాహరణలతో మీరు అంటే ఏమిటో మీకు తెలియాలి ఫస్ట్. ఉమ్. అప్పుడు మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి గౌరవాన్ని ఇస్తుంది. ఆత్మజ్ఞానం పొందని వాళ్ళకి ఆత్మవిశ్వాసం అహంకారాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీకు మీ మీద మీకు గౌరవం పెరగాలి. ఈరోజు సెషన్ అంతా అదే. ఇంతకుముందు ఈ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అహాన్ని పెంచేది. ఇప్పుడు మీ స్టేటస్ని పెంచుతుంది, మీ సిద్ధత్వాన్ని పెంచుతుంది. సిద్ధులు అంటే కాషాయ బట్టలు వేసుకుని నామాలు పెట్టుకుని జడాలన్నీ అట్టగట్టేసుకుని తిరిగేవాళ్ళు కాదు. అప్పుడు అవే పెళ్ళి అయినప్పుడు పెళ్లి బట్టలు వేసుకుంటాం, గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా పూజ వ్రతం జరిగినప్పుడు పట్టుబట్టలు కట్టి కూర్చుంటాం. అవే రోజంతా వేసుకోం కదా, అవే సంవత్సరం అంతా వేసుకోం కదా. అప్పట్లో కాషాయ వస్త్రాలు అనే సన్యాసాశ్రమానికి ప్రతీక నిలిచింది. గృహస్థాశ్రమానికి ఈ దుస్తులు ఉన్నాయి. అంటే గృహస్థులు ఎవరు కూడా సిద్ధులు పొందలేరని కాదు. మనం జీన్స్ వేసుకుంటాం, చీరలు కట్టుకుంటాం, కుర్తా పైజామాలు వేసుకుంటాం. అయినా మన సిద్ధత్వం మన దగ్గరే ఉంది అని మీరందరూ తెలుసుకోవాలి. ఎప్పుడు నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి అనే తహతలాడుతూ అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఉంటాయి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది నాది కాదు, అంటే ఈ ఇల్లు నాది కాదు, ఈ శరీరం నాది కాదు అన్న భావన మీలో కలగాలి. అసలైన ఇల్లు పైన ఉంది, అసలైన మీరు పైన ఉన్నారు, అక్కడికి వెళ్ళి కలవాలి. కనుక మీ నుంచి మీరు వెళ్ళిపోవడానికి మీలో తాతాలాడుతూ ఉంటుంది. ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనిపిస్తూ ఉంటుంది. ఆ భావం కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవాలి ఎక్కడికి? ఇది కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ
ఎంత చేసినా ఏం చేసినా ఏదో ఒక వెలుతుంటుంది. ఇది కాదు నాది. నేను అసలైంది ఏదో ఇంకా తెలుసుకోవాలి. ఇంకా నేను చేరుకోవాల్సింది ఏదో ఉంది. అంటే సంథింగ్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్. ఇంకా కొంచెం ఏదో ఉంది. ఆ వెలితిని కవర్ చేసేయాలి అని మీరు వెళ్ళే ప్లేస్ గురించి అనుకోండి చాలు. ఆ రాత్రి ఆ స్వప్నం మీ చేతిలో ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటో మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఈ భౌతిక శరీరంలోనూ ఉండి మరొక కొత్త జన్మ మొదలు పెట్టడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఈ ఒక్క జీవితమే నాదని అనుకోవద్దు. ఉమ్. ఈ జీవితాన్ని సంపూర్ణంగా జీవించిన తర్వాత జీవనం అంటే ఏంటి? మనం తెచ్చుకునేటువంటి బంధాల్ని, మనం తెచ్చుకున్న కర్మల్ని వదిలేయాలి. వదిలేయాలి అంటే ఎప్పుడు వెళ్ళిపోతాయి అవి? అవి మనం అర్థం చేసుకున్న తర్వాత, అనుభవించిన తర్వాత వెళ్ళిపోతాయి. ఈ జన్మ సంబంధించి అన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి, ఇంక మన దగ్గర ఏముంటాయి? ఖాళీ. మరి ఆ ఖాళీ నింపుతారు కదా. వచ్చే జన్మలో మనం చేయాల్సినవన్నీ కూడా ఈ జన్మలోకి నింపుతారు. అందుకే అంటూ ఉంటారు, ఏమండి ధ్యానం చేశానండి 4 ఏళ్ళు అయింది, ధ్యాన ప్రచారం 10 ఏళ్ళు చేశాను, నేను 6 దేశాలు తిరిగాను, అందరికీ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ నాకు రోగాలు వచ్చేయంటండి అంటారు. నువ్వు తెచ్చుకున్న సంచిత కర్మ, నీ యొక్క జీవితం అయిపోయింది. నీ బ్యాలెన్స్ ఉన్న ఇంకో జన్మ ఉంది కదా, ఆ జన్మ శేషాలన్నీ ఈ జన్మలోకి వచ్చేసాయి అనుకోండి, వాటిని ఈ జన్మలోనే అనుభవిస్తే మళ్ళీ మనకి పునర్జన్మ ఉండదు. అందుకే ధ్యానం చేసి యోగం చేసేవాడికి ఈ జన్మ ఆఖరి జన్మ అని చెప్తూ ఉంటారు. అందుకే భత్రిజీ అందరి దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవిత జయం ఏమిటి అని చెప్పించి, వాడు చెప్పకపోతే వాడిని ఆ రూట్లో తీసుకొచ్చి ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలి అని వాడి చేత వాడికే చెప్పించేవారు. 1994 నుంచి మొదలెట్టినటువంటి అన్ని ఊర్లు తిరగడం, అలా 95 నుంచి నేను ఆయనతో తిరుగుతూ చెప్పినటువంటిది ఏంటంటే, ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలి. చేసుకోవాలి అంటే ఈ జన్మలో జరుగుతున్న విశేషాలు, సంగతులు అన్నీ మనం అధ్యయనం చేసుకుంటే విషయం విదితం అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఎంతైంది టైము? 7 దాటింది సార్.